హలో అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ 369. ఏంటి అమ్మాయి ఎప్పుడుకో వీడియో పెడుతుంది అని అనుకుంటున్నారా? కాదండి, షణ్ముఖికి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, అందుకు వీడియో పెట్టడానికి వీలవ్వట్లేదు. ఇంత లేట్ అయినా మీకు మంచి వీడియోతో మీ ముందుకు రావాలని చెప్పి స్కిప్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. ఏంటో ఈ కరోనా ఏంటి ఇదేంటో, పిల్లలు స్కూళ్ళు లేవు, ఏమీ లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ పక్క నుంచి వ్యాక్సిన్ వేయించుకోమంటున్నారు, ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. కరోనా వచ్చినా పర్లేదు కానీ వ్యాక్సిన్ మాత్రం వేయించుకోకూడదబ్బా. ఎంత భయమో వ్యాక్సిన్ అంటే. బయట వార్తలు చూసారా ఎలా వస్తున్నాయో? వ్యాక్సిన్ వేయించుకుంటే అలా అంట, ఇలా అంట, ఇలా వేయించుకోకూడదని అలా చనిపోతున్నారు, ఎండలో వెళ్ళకూడదు అని అంటున్నారు. నేనైతే వ్యాక్సిన్ వేయించుకోనండి. బట్టలు అయితే మడత పెట్టేసుకున్నా. ఈ టైంలో ఎవరబ్బా ఫోను? వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడేంటి? హలో హలో, సుబ్బలక్ష్మి గారు. చెప్పండి వాలంటీర్ గారు. అదే మీరు వ్యాక్సిన్ కోసం ఫోన్ చేసాం. బాబాయ్ వ్యాక్సిన్ అండి, ఇప్పుడే అనుకుంటున్నాను నేను వ్యాక్సిన్ వేయించుకోకూడదు. బాబాయ్ బయట చూసారా వార్తలు ఎలా వస్తున్నాయో? నాకు భయం ఉంది బాబు, వ్యాక్సిన్ వేయించుకోను. వేయించుకోవాలండి, కంపల్సరీ వేయించుకోవాలి వ్యాక్సిన్. కంపల్సరీ వేయించుకోవాలంటారండి? అవును. సరే అండి, అయితే నేను మళ్ళీ ఫోన్ చేస్తానులేండి. అలాగే. వాలంటీర్ ఏమో కంపల్సరీ వ్యాక్సిన్ వేయించుకోవాలంట. అబ్బా, వాలంటీర్ ఏమో వ్యాక్సిన్ వేయించుకోమంటున్నాడు. ఎలా ఉంటుందో ఏంటో, నాకేం భయం వేస్తుంది. అమ్మ వ్యాక్సిన్ వేయించుకున్నారు కదా, ఎలా ఉంటుందో అమ్మని అడుగుతాం. అమ్మ ఫోన్. హలో అమ్మా. ఏం చేస్తున్నారమ్మా? ఏం చేయట్లేదమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం అమ్మా. అంటే ఏం లేదు, ఇప్పుడు వాలంటీర్ ఫోన్ చేశాడమ్మా నాకు. ఆ వ్యాక్సిన్ వేయించుకోవాలండి ప్రతి ఒక్కరు అని చెప్పి ఫోన్ చేశాడు. నాకు వ్యాక్సిన్ ఏమో భయం. బయట వార్తలు చూసావా ఎలా వస్తున్నాయో? నాకు భయం వేస్తుంది. నువ్వు వేయించుకున్నావు కదా, ఎలా ఉంది? బాగుంది. బానే ఉందంటావమ్మా? చాలా బాగుందమ్మా, వేయించుకో. కంపల్సరీ భయపడక్కర్లేదు, ఏం భయపడక్కర్లేదు. లేట్ చేయకు. కంపల్సరీ వేయించుకోవాలంటావమ్మా? వేయించుకోవాలి, కంపల్సరీ వేయించుకోవాలి. వేయించుకోపోతేనే ప్రాబ్లం, వేయించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సరే అయితే, నువ్వు చెప్తున్నావు కదా, నేను వేయించుకుంటానులే. ఓకే, అయితే నేను అతనికి ఫోన్ చేసి ఓకే చెప్తాను. అయితే అమ్మకైతే ఫోన్ చేసి అడిగేశాను, బాగానే ఉంది. కానీ నాకు ఇంకా డౌట్ ఉండిపోయింది, ఏం చేయను. జ్యోతి వేయించుకుందా లేదా అడుగుదా ఉంది. హలో జ్యోతి, చెప్పు. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉందనే. కాదు, ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పి వాలంటీర్ ఫోన్ చేశారబ్బా. అయితే నాకేం భయం వేస్తుంది. బయట చూసా వార్తలు ఎలా వస్తున్నాయో. నేను అమ్మకు ఫోన్ చేస్తేనేమో పర్వాలేదు, వేయించుకోవడం వల్ల మంచిదని చెప్పేసి అన్నారు. నాకు ఇంకా డౌట్ తీరలేదు, అందుకు నేను నీకు ఫోన్ చేశాను. నీకు మ్యాటర్ ఏంటంటే, మా ఆయన 4 కాసులు బంగారం చేయించాడేమన్నా, అది వేసుకోకుండా పోతానేమో అని భయం వేస్తుంది. నీళ్ళు బంగారం గాను. నువ్వు ముందు వ్యాక్సిన్ వేయించుకోవే. వ్యాక్సిన్ వేయించుకున్న 4 కాసులు కాదు, వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత 40 కాసులున్నా చేయించుకుంది గాని. పర్వాలేదు కదా, ఉంటానంటావు కదా? ఏం పర్వాలేదు, అది జస్ట్ మనం ఏదైనా వచ్చిందంటే ఎదుర్కోవడం కోసమే, కోవిడ్ అది ఎదుర్కోవడం కోసమే వేస్తున్నారు. అది ఏమైనా అవుతుందని కాదు. ఓకే, అయితే నువ్వు ఏం సందేహాలు పెట్టుకోకుండా ముందు వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకో. ఓకే, అయితే నువ్వు వేయించుకున్నా ఎలా ఉంది? నాకు బానే ఉంది. 2 days కొంచెం చేయి పెయిన్ వచ్చింది అంతే గానీ మిగిలినంతా బానే ఉంది. ఏ ప్రాబ్లం పడలేదు. నేను చాలా బాగా చేశారు నాకు చేసిన వాళ్ళు కూడా. నువ్వేం ప్రాబ్లం పడవసరం లేదు. ఓకే, అయితే బాయ్. బాయ్. బాగానే ఉందంట, వాలంటీర్ ఫోన్ చేసి చెప్పారు. హలో వాలంటీర్ గారు, చెప్పండి. అదే వ్యాక్సిన్ వేయించుకోవడానికి రమ్మన్నారు కదా, ఎప్పుడు రావాలండి? ఏ టైంకి రావాలి? రేపు ఉదయం 7:30 బ్రేక్ఫాస్ట్ చేసి రండి. అలాగే. హై స్కూల్ దగ్గర.
ఏం కాదు కదండి, పర్వాలేదు కదండి. ఏం కాదండి, మేము అందరం ఎంచుకున్నాం, మీరే ఎంచుకోవాలి. ఓకే అండి, అయితే మార్నింగ్ వస్తాం. వ్యాక్సిన్ వేయించుకోవడానికి టైం అయిపోయింది. నాకేమో ఇంకా టెన్షన్గానే ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లే, ఏదో ఒకటి వేయించుకుంటే మంచిది అంటున్నారు కదా అందరూ. వేయించుకుని వచ్చేయడమే బెటర్. ముందు అమ్మవారికి అయితే దండం పెట్టేస్తాను. అమ్మ కనుక ముందు ఏమైనా తప్పున విషయం ఇచ్చేయాలని మంచిగా చూసారు. నేను వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నాను. వ్యాక్సిన్ వేయించుకోవడానికి అయితే వచ్చాను. చాలా టెన్షన్గా ఉంది. బా, ఈ మాస్క్ ఎలా ఉంటాలో ఏంటో. ఇక్కడ చూస్తే భయంగా ఉంటుంది, కరోనా ఏమో అని చెప్పేసి. కానీ డాక్టర్లకి యాక్సెప్ట్ చెప్పాలి, ఇలాంటి మాస్కులు ఎలా పెట్టుకుని ఉంటున్నారు. ఒకటి కాదు, మనం ఒకటి పెట్టుకోవడానికి ఇలా అయిపోతున్నాం. డాక్టర్లు 2-3 పెట్టుకుని ఎలా ఉంటున్నారో ఏంటో. నెక్స్ట్ వస్తున్నాను. ఆధార్ కార్డ్ అండి. నీ నెంబర్ 66 అమ్మా, పిలిచినప్పుడు అండి. వ్యాక్సిన్ వేయించుకుంటే బాగానే ఉంటుంది కదా మ్యామ్? ఏం కదమ్మా, బాగానే ఉంటుంది. ఓకే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్లిప్ కూడా ఇచ్చారు మేడం. ఏం చేయాలో అర్థం కాదు. నాకైతే టెన్షన్గా ఉంది. అమ్మ జ్యోతి అని చెప్పిన నాకు ఇంకా టెన్షన్ పోలే. సరే, ఇక్కడ ఎలాగో మ్యామ్ ఉన్నారు కదా, మ్యామ్ని అడిగితే పోలే. మ్యామ్. ఏంటమ్మా? అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఏం కాదు కదా మ్యామ్? అంటే మా ఇంటికి నేను ఒక్కదాన్నే వైఫ్ని మ్యామ్. మాకేదో 4-5 ఉన్నట్టు, మాకున్నారు అక్కడ. ఏం కాదమ్మా, వెళ్ళు కూర్చో. మేమందరం వేయించుకున్నాం కదా, మేమందరం వేయించుకునే మీకు వేస్తున్నాం. ఏమన్నా అయిందా? మాకేం కాదు మ్యామ్, మీకెందుకమ్మా అవుతుంది? వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో, ఏం కాదు. ఓకే మ్యామ్. వీళ్ళంతా వేయించుకున్నారంట, అమ్మ వాళ్ళు కూడా వేయించుకున్నారు. అందరికీ బాగానే ఉంది. నాకెందుకు టెన్షన్ ఇంత? ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు చూస్తే చిన్నపిల్లలు, పిల్లలంటే గుర్తొచ్చింది. మ్యామ్, మళ్ళీ ఏంటమ్మా? ఇంకొక చిన్న డౌట్. అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఏం కాదు కదా మ్యామ్? నాకు చిన్న పిల్లలు ఉన్నారు మ్యామ్. వాళ్ళిద్దరికీ నేను ఒక్కదాన్నే మదర్ని మ్యామ్. ఏం కాదు కదా మ్యామ్? ఏం కాదమ్మా, మీ పిల్లలకి ఏం కాదు, నీకు ఏం కాదు, ఎవ్వరికి ఏం కాదు. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మంచిది. ఒకవేళ కోవిడ్ వచ్చినా ప్రొటెక్షన్ కింద ఉంటుంది. ఏం కాదమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో, మాకు చాలా పని ఉంది. ఇదంతా ఆన్లైన్ చేయాలి, మాకు చాలా వర్క్ ఉంది. వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. ఓకే అండి. అమ్మమ్మ తాతయ్య అంటే గుర్తొచ్చింది. మ్యామ్, మళ్ళీ ఏంటమ్మా? ఇంకొక చిన్న డౌట్. అంటే మా అమ్మమ్మ తాతయ్యలకి నేను ఒక్కదాన్ని చిన్న మనవరాలు మ్యామ్. ఏం కాదు కదా? ఏం కాదని చెప్తున్నామా? మేమందరం వేయించుకున్నాం, వీళ్ళందరూ వేయించుకోవడానికి వచ్చారు. వీళ్ళకి ఏం కాదంటే నీకొకదానికి ఏదో అవుతుందని ఎందుకు అనుకుంటున్నావు? ఇలాగే చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడి ఇంట్లోనే దాక్కుంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కోవిడ్ ప్రొటెక్షన్ కింద ఉంటుందని చెప్తున్నామా మేము? ఏం కాదు. నీకు ఏమన్నా అయితే మేమందరం మీ వెనకాల ఉన్నాం. వెళ్ళి ఇక్కడి నుంచి, వెళ్ళి కూర్చో. చెప్తున్నాను ఇందాక నుంచి, ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఎన్నిసార్లు చెప్పాలి? సారీ మ్యామ్, సారీ మ్యామ్. ఓకే అండి. అవును, అందరూ చికెన్ మటన్ తింటే ఇది అవుతున్నారు, తినకూడదు,
తినొచ్చా తినకూడదా, ఎండలోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఎందుకు నువ్వు అన్ని డౌట్లు పడదాం, మ్యామ్ ఉన్నారు కదా అయితే పోలే. మీ క్యాండిడేట్ మళ్ళీ వస్తుంది. బాబోయ్ దీనికి ఒక నమస్కారం. నేను అందుకు వెళ్ళదే బాబు, నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. మ్యామ్ 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 ఎందుకలా వెళ్ళిపోతుంది మ్యామ్? ఇదేంటి వీడు అయిపోయింది, నన్ను చూసి భయపడిందా ఏంటి? నేను అంత భయంకరంగా ఉన్నానా ఏంటో. సర్లే వ్యాక్సిన్ వేయించుకొని వెళ్ళిపోదాం. ఈ సుష్మిత ఏంటో నాకప్ చెప్పేసి వెళ్ళిపోయింది వర్క్ అంతా. ఏం చేయాలంటే నెక్స్ట్ ఎవరు? బాబాయ్ సుబ్బలక్ష్మియా, ఇప్పుడు దాకా దాన్ని తిన్నది, ఇప్పుడు నన్ను తింటది. సుబ్బలక్ష్మి, నేనేంటి సుబ్బలక్ష్మిని. రామ్మా వస్తున్నానండి. అదేంటండి ఆవిడ అలా వెళ్ళిపోయింది? దానికి ఏదో వర్క్ ఉందండి అమ్మ, అందుకు వెళ్ళిపోయింది. ఎలా అంటాడు, ఒకరు వస్తే చాలు రోజుకి మా పని అయిపోయినట్టే. అంటే వ్యాక్సిన్ వేయించుకుంటే ఏం కాదు కదా మ్యామ్? ఏం కాదమ్మా, మేమందరం వేయించుకున్నాం కదా, బాగానే ఉంటుంది. ఇప్పుడు రూమ్ నెంబర్ 10లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాక్సిన్ వేస్తారు. వ్యాక్సిన్ వేయించిన తర్వాత రూమ్ నెంబర్ 9లోకి వెళ్ళండి. రూమ్ నెంబర్ 9లోకి వెళ్ళిన తర్వాత ఒక ½ అన్ అవర్ అందులో స్టే చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి అమ్మా. ½ అన్ అవర్ కంపల్సరీ స్టే చేయాలి. ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఏం కాదు, అంతా బాగానే ఉంటుంది. ఫీవర్ వచ్చినా కూడా ఏం భయపడాల్సిన పని లేదు. ట్యాబ్లెట్స్ ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు అక్కడ నీకు నర్సులు, అవి వేసుకుని ఇంట్లో 2 డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. ఏం భయపడాల్సిన పని లేదమ్మా. ఓకే అండి, సరే అమ్మా వెళ్ళు. రూమ్ నెంబర్ 10లో వ్యాక్సిన్ వేస్తున్నారు, 9లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఒక ½ అన్ అవర్ ఉంటే సరిపోతుంది, వెళ్ళమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ మ్యామ్. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలా భయపడుతున్నారండి. భయపడడానికి ఏమీ లేదు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి. ఒకటి, వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుందండి. ఒకవేళ కోవిడ్ వచ్చినా మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి, జ్వరం వచ్చేస్తుంది వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకే అని అంటారు. కానీ జ్వరం రావడం మంచిదండి. ఎందుకంటారా, ఇప్పుడు జ్వరం వస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎంత ఉన్నదని తెలుస్తుంది అన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను వ్యాక్సిన్ వేయించుకున్నానండి, నాకు జ్వరం రాలేదు అంటే 100% ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్టు. అదే జ్వరం వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎంత ఉంటుందో తెలుసా అండి? 130, అంటే 30% ఇంకా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో జ్వరం వస్తే ఇంకా మీరు ఆనందపడాలి. జ్వరం వచ్చినా ఒళ్ళు నొప్పులు వచ్చినా కొంచెం ఒక 2 డేస్ వరకు రెస్ట్ తీసుకుని ఉంటే అంతా సెట్ అయిపోతుందండి. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే చికెన్ తినొచ్చా మటన్ తినొచ్చా అని అడుగుతున్నారు. చికెన్ తినొచ్చండి, మటన్ తినొచ్చు, అన్నీ తినొచ్చు. కానీ ఏం తినకూడదంటే, ఏం తాగకూడదంటే డ్రగ్స్ తీసుకోకూడదండి, ఆల్కహాల్ తీసుకోకూడదు, ఐస్ క్రీమ్స్ ప్లస్ కూల్ డ్రింక్స్, కూలింగ్ వాటర్, చాక్లెట్స్ ఇటువంటివి తినకూడదండి. మిగతావన్నీ తినొచ్చు. మనకి ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, మీకు అన్నీ తినండి అన్నీ చెయ్యండి అని చెప్తున్నారు. మిమ్మల్ని ఎందుకండి తినొద్దంటారు? నేను వెళ్ళిన తర్వాత అక్కడికి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు ఇలా చెప్పారనమాట, అన్నీ తినొచ్చమ్మా, ఆల్కహాల్ డ్రగ్స్ ఇవన్నీ తప్పించి మిగతా అన్నీ తినొచ్చు అని చెప్పేసి అన్నారండి. వ్యాక్సిన్ వేయించుకోండి, సురక్షితంగా ఉండండి. నమస్తే.